గైస్ ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడైతే మనం మినపట్టు తయారీ ఎలాగో చూసేద్దాం ఒకసారి. మనకు కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ, కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం అల్లం ఆల్రెడీ మనం మిక్సింగ్ చేసేసాము. ఇప్పుడు వ్యవహారం ఎలా అంటే పచ్చిమిరపకాయలు నీకు కొంచెం కారం ఉన్నవి అయితే కొంచెం తక్కువ తీసుకోండి, కారం లేనివి అయితే కొంచెం ఎక్కువ తీసుకోండి. లైట్గా కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఒకసారి. మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత ఒకసారి అయితే క్లియర్గా చూడండి. ఇది మరీ మెత్తగా పట్టొద్దు, అలా అని చెప్పేసి మరీ ఉడకలుగా ఉన్నట్టు కూడా పట్టొద్దు. ఒక మీడియం రేంజ్లో పట్టేయండి, సరిపోద్ది. ఇప్పుడు ఇదంతా తీసుకొని ఒక చిన్న ప్లేట్లో మనం పక్కన పెట్టేసుకుందాం మిశ్రమాన్ని. ఇప్పుడు మనం ఏదైతే నైట్ నానబెట్టుకున్నామో పెసరపప్పు కొంచెం బియ్యం వేసి నానబెట్టున్నాం కదా, అది 1-2 సార్లు కడిగేసి నీట్గా పక్కన పెట్టేసుకుందాం. అదే మినపట్లో అయితే మనం బియ్యం ఎలా తీసుకుంటామంటే ఒక గ్లాసు మినుములు అయితే ఒక గ్లాసు బియ్యం తీసుకుంటాము. దీంట్లో అలా కాదు, 2 గ్లాసులు పెసరపప్పు తీసుకుంటే ఒక అర గ్లాసు అలాగే బియ్యం తీసుకుంటాము. అది నీట్గా కడిగేసిన తర్వాత మనం ఇందాక ఏదైతే తీసుకున్నామో మిక్సీలో, అదే మిక్సీలో తీసుకొని కొంచెం మిక్సీ పట్టేసుకుందాము. ఇది మిక్సీ పట్టడానికి మరీ గట్టిగా అవుద్ది కదా మిక్సర్, అందుకోసం అని చెప్పి కొంచెం వాటర్ పోసుకుందాం. యాక్చువల్గా అయితే మినపట్లో నీకు ఎక్కువ వాటర్ పట్టవండి. ఒకసారి చూడండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మొత్తం ఒక గిన్నె లాంటివి తీసుకొని దాంట్లో మొత్తం పోసేసుకొని అలా స్టోర్ చేసుకుందాము మిక్సీ పట్టింది మొత్తం. ఇది యాక్చువల్గా మినపట్టు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది, మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది అన్నట్టు దీంట్లో. ఇలాగా మనం మొత్తం మిక్సీ పట్టేసుకొని తీసేసుకొని ఒక గిన్నెలోకి ఆల్మోస్ట్ డన్ అనమాట పిండి మనకి. ఇంకా నిదానంగా మనం పొయ్యి ముట్టించేసుకొని మిశ్రమంలో ఇందాక మనం ఏదైతే చేసి ఉన్నాం కదా ఒక మిశ్రమం, అల్లము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి, యాక్చువల్గా కరివేపాకు ఏంటంటే మనం ఫస్ట్ ఆ మిశ్రమంలోనే వేసి మిక్సీ పట్టేసి కలుపుకోవచ్చు. కొందరికి ఎవరికైతే ఇప్పుడు మనం తినేటప్పుడు ఇలాగ ఆకులు తగలడం ఇష్టం ఉన్నదో వాళ్ళకి, మేము ఎలాగైనా ఇలాగే తింటాము. కొంచెం ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి టేస్ట్ చూసేసి సరిపోయింది అనుకున్నప్పుడు మొత్తం తిప్పేసుకొని మనం పొయ్యి ముట్టేసి చూసుకొని రెడీగా పెట్టేసుకుంటే, పెన్నం పెట్టేసి కొంచెం మనకు ఉల్లిపాయ స్మెల్ ఫ్లేవర్ తగలాలంటే ఆ ఉల్లిపాయ దానికి పెన్నంకి బాగా అంటించేసి నీట్గా ఇంకా ఆ మిశ్రమంలో 1-2 గంటలు తీసుకొని నీట్గా రౌండ్గా తయారు చేసేసుకుంటే మన ఇంట్లో పోసుకునేదే కానీ ఎట్లా ఉన్నాయి తింటారులే. కానీ యాక్చువల్గా బయట అయితే మనం అలా ఎక్స్పెక్ట్ చేస్తాము, రౌండ్గా ఉంటే బాగుంటుంది, ఎక్కడ ఇరగకూడదు. అలాగా మన ఇంట్లో ఎలాగైనా తినేస్తాం కాబట్టి దానికి పక్కన సైడ్లో మట్టి కొంచెం నూనె వేసుకొని అటు ఇటు తిప్పేసుకొని కొంచెం ఎర్రగైన తర్వాత నీట్గా సర్వ్ చేసేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. చూశారు కదా, ఇవైతే ఈరోజు మా టిఫిన్. బాయ్ గాయ్స్.